హాయ్ గైస్, వెల్కమ్ టు నెక్స్ట్ క్లాసెస్. మనం లాస్ట్ వీడియోలో మనకి ఇండియాలో 1918 వరకు జరిగిన సత్యాగ్రహాస్ అండ్ అవి ఎలా సక్సెస్ అయ్యా డిస్కస్ చేశాం కదా. సో ఈ వీడియోలో మనం 1919 నుంచి 1922 వరకు జరిగిన ఈవెంట్స్ అయితే చూద్దాం, ఓకేనా. సో అందులో మెయిన్ 1919 అంటే రౌలత్ యాక్ట్ అండ్ 1920లో జరిగిన నాన్ కోఆపరేషన్ మూమెంట్, ఓకేనా. అసలు ఈ రౌలత్ యాక్ట్ ఎలా వచ్చిందంటే మనకి 1918 వరకు స్ట్రైక్స్ మూమెంట్స్ ఇలా చాలా జరిగాయి కదా. సో అయితే దీన్ని అండ్ సేమ్ టైంలో అక్కడ వరల్డ్ వార్ జరుగుతుంది. ఈ రెండింటిని మేనేజ్ చేయలేక బ్రిటిషర్స్ ఏం చేస్తారంటే ఇండియన్ డిఫెన్స్ యాక్ట్ అనేసి ఒకటి తీసుకొస్తారన్నమాట. సో దీన్ని ఏం చేయాలి, ఈ వార్ అయిపోయిన తర్వాత 6 monthsకి దీన్ని కాల్ ఆఫ్ చేయాలి. బట్ బ్రిటిషర్స్ ఏం చేస్తారు, ఈ యాక్ట్ని మళ్ళీ తీసేస్తే మళ్ళీ మూమెంట్స్, ఓకేనా, ఇవన్నీ స్ట్రైక్స్ ఎక్స్టెన్సివ్ జరుగుతాయి అని చెప్పేసి ఈ ఒక కమిటీ వేస్తారు. ఆ కమిటీ హెడ్ సిడ్నీ రౌలత్. సో ఇప్పుడు ఒక రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి ఆ కమిటీని వేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, ఒక రిపోర్ట్ ఇస్తారు, ఓకేనా. ఆ రిపోర్ట్లో ఏముంటుందంటే ఇండియన్స్ ఎవరినైనా సరే 2 years జైల్లో పెట్టవచ్చు ట్రయల్స్ లేకుండా, ఓకేనా. ఎవరినైనా సరే ఏ పొజిషన్ ఉన్నా సరే అని చెప్పేసి, ఓకేనా. ఇది ఏం చేస్తారు, లెజిస్లేటివ్ కౌన్సిల్లో పాస్ చేస్తారు, ఇండియన్స్ అందరూ అపోజ్ చేసినా కూడా. సో దీనికి అగెనిస్ట్గా గాంధీ ఏం చేస్తారంటే April 6th హర్టల్ స్టార్ట్ చేస్తారనమాట. హర్టల్ అంటే పీస్ఫుల్ స్ట్రైక్ లాగా అనమాట, ఓకేనా. సో అందులో పార్టిసిపేట్ చేయడం వల్ల అందరూ పార్టిసిపేట్ చేస్తారు కదా. అప్పుడు రైల్వే వర్క్ షాప్స్ కానీ షాపులు అన్నీ క్లోజ్ అవుతూ ఉంటాయి అనమాట, అన్నీ క్లోజ్ చేస్తారనమాట, ఓకేనా. సో దీనివల్ల ఏం జరిగింది, బ్రిటిషర్స్ ఇప్పుడు రైల్వేస్ ఇవన్నీ క్లోజ్ అవటం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే కమ్యూనికేషన్ డిస్ట్రప్షన్ జరుగుతుందని భయంతో వాళ్ళు ఏం చేస్తారు, అమృత్సర్లో సైఫుద్దీన్ కిచ్లు అండ్ అలాగే సత్యపాల్ అని చెప్పేసి 2 యాక్టివిస్ట్ని అరెస్ట్ చేస్తారు. అండ్ అలాగే మహాత్మా గాంధీని ఢిల్లీ రాకుండా అడ్డుకుంటారు అనమాట, ఓకేనా. సో ఇప్పుడు అమృత్సర్లో పీపుల్ ఏం చేస్తారంటే సైఫుద్దీన్ కిచ్లు అండ్ సత్యపాల్ని వాళ్ళ అరెస్ట్లకి అగెనిస్ట్గా ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు April 10th. సో ప్రొటెస్ట్ చేస్తున్నా కూడా పీస్ఫుల్గా చేస్తుంటారు, అయినా కూడా పోలీసులు వాళ్ళ మీద ఫైరింగ్ చేస్తారనమాట, ఓకేనా. సో ఫైరింగ్ చేయటం వల్ల నార్మల్గా ఇంకా ఫైరింగ్ చేస్తే జనాలు ఖచ్చితంగా యాంగర్ వస్తుంది కదా. జనాలు అందరూ ఏం చేస్తారంటే పోస్ట్ ఆఫీసుల మీద, గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద అటాక్ చేస్తారు, ఓకేనా. సో అప్పుడు ఆ టైంలో ఈ అటాక్స్ ఎక్స్టెన్సివ్ అవుతున్న టైంలో అదే పంజాబ్లో పర్టికులర్లీ జనరల్ ఓడయర్ని అపాయింట్ చేస్తారు పంజాబ్లో, ఓకేనా. సో ఇతను ఏం చేస్తాడు, సేమ్ టైం మార్షల్ లాని తీసుకొస్తాడు. ఆ జనరల్ ఓడయర్ని అపాయింట్ చేసి మార్షల్ లాని తీసుకొస్తారు. సో అయితే వీటన్నిటిలో ఇప్పుడు 13th April మనకి జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ జరుగుతుంది కదా. సో ఆ ఇన్సిడెంట్లో ఏంటి, చాలామంది ఆ జలియన్ వాలాబాగ్ అనే ప్లేస్కి చాలామంది ఇప్పుడు ఆ మార్షల్ లాకి ఆ రిప్రెషన్ మూమెంట్స్ జరుగుతున్నాయి కదా. సో ఆ యాక్ట్కు అగెనిస్ట్గా చాలామంది జనం అక్కడ అటెండ్ అవుతారు అనమాట ఆ మీటింగ్ పెట్టుకోవడానికి. సేమ్ టైం ఇంక మరి అంటే అక్కడ ఇంకొంతమంది లైక్ ఈ మార్షల్ లా ఇంప్లిమెంట్ అయిందని తెలియక విలేజెస్ నుంచి అది పార్క్ లాగా ఉంటుంది అనమాట. బైసాఖి అనే ఫేర్ జరుగుతుంది. సో ఆ బైసాఖిని సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా వస్తారనమాట. సో ఆ టైంలో ఈ జనరల్ ఓడయర్ ఏం చేస్తాడు, అక్కడ ఆ జలియన్ వాలాబాగ్కి ఒకే ఎంట్రన్స్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ని పోలీస్ పర్సన్స్తో కవర్ చేసి వాళ్ళ మీద ఫైరింగ్ అయితే చేస్తారనమాట, ఓకేనా. సో అలా ఫైరింగ్ అయిందని చెప్పేసి ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. సో ఇండియాలో ఏం చేస్తాయి, ఆ వీధుల్లో మొత్తం స్ట్రైకులు, ధర్నాలు, గవర్నమెంట్ బిల్డింగ్ని ధ్వంసం చేయటం, పోలీస్ స్టేషన్ల మీద అటాకులు చేయటం, పోస్ట్ ఆఫీస్ మీద అటాకులు చేయటం, బ్యాంకుల్ని ధ్వంసం చేయటం ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇలా జరుగుతూ ఉంటే ఇప్పుడు ఏం చేస్తారు, వీళ్ళందరినీ తొక్కేయాలని చెప్పేసి ఈ బ్రిటిషర్స్ ఏం చేస్తారంటే ఈ సత్యాగ్రహీస్ అంట లైక్ ఆ యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద చాలా సివియర్గా యాక్షన్ తీసుకొని వాళ్ళందరినీ ముక్కుని నేలకు రాయించడం అంటారు కదా, అట్లా చేయించి సాహిబ్స్ ఉంటారు కదా అక్కడ వాళ్ళందరికీ సెల్యూట్లు చేయించి చాలా అవమానకరంగా చేస్తారనమాట. అండ్ అలాగే సేమ్ టైం విలేజెస్లో కూడా బాంబ్స్ వేస్తుంటారు అనమాట. ఇది చాలా వైలెన్స్గా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది గాంధీజీ తెలిసి వైలెన్స్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఈ మూమెంట్ని అయితే ఆ రౌలత్ యాక్ట్ మీద అగెనిస్ట్ జరిగిన సత్యాగ్రహం అయితే స్ట్రైక్లు అయితే ఆపేస్తాడు అనమాట, కాల్ ఆఫ్ చేస్తాడు. అయితే ఇక్కడ గాంధీ ఏం ఫీల్ అవుతారంటే మనకి ఇక్కడ అగెనిస్ట్గా ఈ మూమెంటు రౌలత్ యాక్ట్ అగెనిస్ట్గా మూమెంట్ బాగానే జరిగింది. ఇది కాదు ఇంకా పెద్దగా అంటే ఎక్స్టెన్సివ్గా జరగాలని చెప్పేసి గాంధీ ఏం ఫీల్ అవుతాడంటే ఈ మూమెంట్లో హిందూసే కాదు ముస్లిమ్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తారు అనమాట. సో ఆ టైంలో మనకి ఒట్టమాన్ టర్కీ ఒక ఎంపైర్ ఉంటుంది కదా.
సో దాని మీద ఈ బ్రిటిషర్స్ అన్ఫేర్ ట్రీటీ చేయాలని చెప్పేసి ట్రై చేస్తుంటారు. సో ఆ ఒట్టమన్ బ్రిటిష్ ఎంపైర్ అని ఏంటంటే ముస్లిమ్స్కి హెడ్ అనమాట, ఖలీఫా అంటే ముస్లిమ్స్ హెడ్ అనమాట. సో అక్కడ ఏం చేస్తారు, ఖిలాఫత్ మూమెంట్ అని చెప్పేసి స్టార్ట్ చేయాలని చూస్తారు. సో ఇదే కరెక్ట్ టైం అని చెప్పేసి మహాత్మా గాంధీ ఏం చేస్తారంటే మహమ్మద్ అలీని, షౌకత్ అలీని అని చెప్పేసి ముస్లిమ్స్ లీడర్స్ని కలుస్తారనమాట. కలిసి ఒక పెద్ద మూమెంట్ స్టార్ట్ చేయాలని చూస్తాడు. ఆ మూమెంటే నాన్ కోఆపరేషన్ మూమెంట్. ఓకేనా. సో దీనికి ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ స్టార్ట్ చేయడానికి గాంధీజీ ఇంకోటి ఏమి నమ్ముతారంటే బ్రిటిషర్స్ ఇండియన్ రూల్ చేయడానికి ఓన్లీ ఒక రీజన్ ఏంటంటే ఇండియన్స్ బ్రిటిషర్స్కి సపోర్ట్ చేయటం, కోఆపరేట్ చేయటం. సో ఇప్పుడు ఇండియన్స్ ఎవ్వరు బ్రిటిషర్స్కి కోఆపరేట్ చేయకపోతే బ్రిటిషర్స్ ఇండియాని రూల్ చేయలేరని చెప్పేసి గాంధీ నమ్ముతాడు అనమాట. అయితే గాంధీ ఈ 1920లో నాన్ కోఆపరేషన్ మూమెంట్ మనకి కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ సెషన్లో అడాప్ట్ చేస్తారనమాట నాన్ కోఆపరేషన్ మూమెంట్. అయితే 1919లో ముస్లిమ్స్ ఖిలాఫత్ కమిటీ అనేది బాంబేలో ఫామ్ చేస్తారనమాట. ఓకేనా. ఖిలాఫత్ కమిటీ ఎప్పుడు ఫామ్ అయిందంటే 1919 బాంబే. ఓకేనా. అండ్ అలాగే నాన్ కోఆపరేషన్ మూమెంట్ కాంగ్రెస్ సెషన్లో 1920 కలకత్తా సెషన్లో అడాప్ట్ చేసుకున్నారు. ఓకేనా. అయితే గాంధీజీ అండ్ షౌకత్ అలీ ఇండియా మొత్తం టూర్ లాగా వెళ్తూ ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ గురించి ఎక్స్టెన్సివ్గా సభలు చేయటం అలా స్టార్ట్ చేశారు అనమాట. సో ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ చాలా ఇండియా వైడ్గా చాలా ఎక్స్టెన్సివ్గా చాలా బాగా జరుగుతుంది అనమాట. అయితే అందరూ అంటే ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ బ్రిటిషర్స్ టైటిల్స్ ఇచ్చి ఉంటారు కదా, రవీంద్రనాథ్ ఠాగూర్కి సార్ అని, అలా టైటిల్స్ అన్నీ వదిలేసుకోవటం ఇలా చేస్తూ ఉంటారు. అండ్ గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళకపోవటం, జాబ్స్కి వెళ్ళకపోవటం ఇలా ఎక్స్టెన్సివ్గా చేస్తూ ఉంటారు అనమాట. ఓకేనా. సో అయితే ఈ మూమెంట్ అంటే అండ్ బ్రిటిషర్స్ వాళ్ళ గూడ్స్ టెక్స్టైల్స్ యూజ్ చేయకుండా ఇండియన్ ఖాదీ యూజ్ చేయటం, అలా బ్రిటిషర్స్ వాళ్ళ ఇన్కమ్ ఏంటంటే 50% డ్రాప్ అయిపోతుంది. అట్లా సేమ్ టైము మన ఇండియన్ మిల్స్, టెక్స్టైల్స్ ఇండస్ట్రీ ఏమో చాలా అప్ అవుతుంది అనమాట, చాలా పైకి వెళ్ళిపోతుంది అనమాట. అయితే ఇది ఎక్కువ కాలం జరగలేదన్నమాట. ఏంటంటే ఇప్పుడు ఇండియన్ ఖాదీ అనేది చాలా కాస్ట్లీ ఉంటుంది అనమాట. సో చాలామంది పూర్ పీపుల్ ఆ ఖాదీని అఫోర్డ్ చేయకపోవటం. అండ్ ఇప్పుడు మనం ఏ అయితే ఇన్స్టిట్యూషన్లో మనం బ్యాన్ చేసామో దానికి ఇండియన్ ఇన్స్టిట్యూషన్ లేవు, రీప్లేస్గా ఇండియన్ ఇన్స్టిట్యూషన్లు ఏం లేవు. సో వాళ్ళు ఎక్కువ కాలం ఆ బ్యాన్ని కొనసాగించలేకపోయారు అనమాట. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉంది, స్కూల్స్కి కంపల్సరీగా అందరు చదువుకోవాలి కదా. సో వాళ్ళు బ్రిటిష్ స్కూల్స్కి వెళ్ళకపోతే మనకి ఇండియన్ స్కూల్స్ లేవు. సో ఏంటంటే ఇది ఎక్కువ కాలం ఇది ఇలా రన్ అవ్వలేకపోతుంది అనమాట. అయితే ఈ మూమెంట్ మాత్రం కొనసాగుతుంది. ఓకేనా. ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ అయితే కొనసాగుతుంది, ఒక్కో ప్లేస్లో ఒక్కోలాగా. అయితే అవధ్ అనే ప్లేస్లో బాబా రామచంద్ర అని ఉంటారు అనమాట. ఇతను ఏం చేస్తారంటే పీసెంట్స్కి సపోర్ట్ చేస్తూ ఉంటాడు అగెన్స్ట్ తాకుల్దార్స్ అనమాట. ఓకేనా. సో వీళ్ళు ఏం చేస్తారంటే పీసెంట్ దగ్గర ఎక్కువ రెంట్ కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఓకేనా. ఎక్కువ రెంట్ కలెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ రామచంద్ర అనే అతను, బాబా రామచంద్ర అనే అతను ఈ పీసెంట్స్ తరపున ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు. ఓకేనా. ఇది నాన్ కోఆపరేషన్ మూమెంట్ స్టార్ట్ అయిన టైంలో జవహర్లాల్ నెహ్రూ ఏం చేస్తారంటే ఈ బాబా రామచంద్రని కలిసి ఈ మూమెంట్ని నాన్ కోఆపరేషన్ మూమెంట్లో కలుపుతారు అనమాట. సో వాళ్ళు ఆ ప్రొటెస్ట్లు చేయటం వాళ్ళు ఏం చేస్తారంటే ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ని గాంధీజీ అసలు వీళ్ళకి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, గాంధీజీ ఈ ల్యాండ్ని మనల్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోమని అని చెప్పేసి అలాగే అక్కడ ఉన్న లీడర్స్ అలాగా కన్వే చేయటం, వాళ్ళు ఏం చేస్తారంటే తాకుల్దార్స్ మీద అటాక్ చేయటం అలా చేస్తుంటారు అనమాట. ఓకేనా. వాళ్ళ హౌసెస్ మీద అటాక్ చేయటం అలా చేస్తారు. అండ్ ఓ పక్క మనకి వీళ్ళు ఫారెస్ట్ ఏరియాలో అల్లూరి సీతారామరాజు ఉంటారు కదా. సో ఈ అల్లూరి సీతారామరాజు ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ని ఫాలో అవుతూ గాంధీని ఇన్స్పైర్గా తీసుకుంటే ఇక్కడ ఏం చేస్తారు, ఈ ఫారెస్ట్ ఏరియాలో ఏం చేస్తారంటే ట్రైబల్ పీపుల్ని ఫారెస్ట్లోకి అలౌ చేయరు అనమాట. ఫారెస్ట్లోకి అలౌ చేయకపోవడం ఈ అల్లూరి సీతారామరాజు ఏం చేస్తారంటే ఇక్కడ బ్రిటిష్ కర్స్ అగెనెస్ట్గా ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు. ఓకేనా. సో అక్కడ పోలీస్ స్టేషన్ ధ్వంసం చేయటం. ఓకే. సో అలా అల్లూరి సీతారామరాజు ఇక్కడ చేస్తుంటారు అన్నమాట ఆంధ్రాలో. అయితే 1924లో అల్లూరి సీతారామరాజుని బ్రిటిషర్స్ చంపేస్తారు. ఓకేనా. అప్పటికి ముందే మనకి నాన్ కోఆపరేషన్ ఆగిపోతుంది. బట్ 1924లో అల్లూరి సీతారామరాజుని పట్టుకొని చంపేస్తారు అనమాట. ఓకేనా. సో ఈ మూమెంట్ అంటే బేగార్ అని ఉంటుంది అనమాట. బేగార్ అంటే మనకి ఎవరైనా వర్కర్స్ అని ఇప్పుడు పేషెంట్స్ ఆవాదులు అయినా సరే ఎక్కడైనా ఈ బేగార్ అంటే ఏంటంటే వాళ్ళకి మనం వేజెస్ ఇవ్వకుండా వాళ్ళ చేత పని చేయించుకోవడం అనమాట. ఓకేనా.
ఆ బ్యాగర్ సిస్టమ్ని ఆవాద్లో ఫాలో అయ్యారనమాట. అస్సాంలో ఏంటంటే మనకి ఇన్లాండ్ ఎమిగ్రేషన్ యాక్ట్ అని చెప్పేసి ఒకటి ఉంటుందన్నమాట. అది 1859 ఇన్లాండ్ ఎమిగ్రేషన్ యాక్ట్ 1859 ఫాలో అవుతారంట. దాని ప్రకారం ఏంటంటే ఈ ప్లాంటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో ఆ వర్కర్స్ని ఆ ఎస్టేట్స్ దాటి బయటికి పోనీరు అనమాట. ఎస్టేట్స్ని దాటి బయటికి పోనీరు. సో వీళ్ళందరికీ ఏమైంది, నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటే వీళ్ళందరికీ మనం ఎస్టేట్ దాటి వెళ్ళిపోవచ్చు అంటే లైక్ అలా కన్వే అయ్యి వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ ఎస్టేట్స్ నుంచి పనులు ఆపేసి వాళ్ళు వెళ్ళిపోతుంటారు అనమాట. బట్ వాళ్ళకి బయట జరుగుతున్న రైల్వే స్ట్రైక్స్ వీటన్నిటి మధ్య స్ట్రక్ అయిపోయి వాళ్ళని పోలీసులు అయితే కొట్టడం అలాంటివి జరుగుతాయి అనమాట. సో అయితే చౌరీ చౌర్ అనే ప్లేస్లో ఈ పీస్ఫుల్గా వెళ్తున్న దగ్గర పోలీసులు లాఠీ చార్జ్ చేస్తారు. ఈ జనాలు ఏం చేస్తారు, వాళ్ళు ఎక్స్టెన్సివ్గా వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ ధ్వంసం చేస్తారు అనమాట. చౌరీ చౌర్ అనేది ఈ ప్లేస్ ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్లో ఉందన్నమాట. ఓకేనా. సో గాంధీ ఏం చేస్తారు, ఇక్కడ జరుగుతున్న ఇవన్నీ చూసి వైలెన్స్ జరుగుతుందని చెప్పేసి ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ని కూడా స్టాప్ చేస్తారనమాట. ఓకేనా. అయితే మనం లాస్ట్ వీడియోలో సత్యాగ్రహస్, ఈ వీడియోలో మన రౌలత్ యాక్ట్ మీద జరిగిన సత్యాగ్రహం అండ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ జరిగింది. ఈ వీడియోలు ఎలా ఉన్నాయో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగనే ఈ వీడియోస్ మీద మనకి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి అంటే కొంచెం డెప్త్ క్వశ్చన్స్. ఓకేనా. సో మనకి సీజీఎల్లో అందరూ కొంచెం లూసెంట్లో పైన అవుతారు కదా, అలా కాకుండా దీంట్లో అంటే మనకి బుక్స్లో టెక్స్ట్ బుక్స్లో ఇన్నర్గా ఏమైనా ఉందో వాటి మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి మీకైతే ఒక వీడియో రూపంలో పెడతాను. ఓకేనా. అయితే ఈ వీడియోలు ఎలా ఉన్నాయో మాత్రం మర్చిపోకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఓకేనా. థ్యాంక్ యూ గైస్, బై బై, టేక్ కేర్.